సమయభావం చాలా తక్కువగా ఉన్నది కాబట్టి ఇప్పుడు వాసిరెడ్డి రామనాథం గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సభాధ్యక్షుడు నవీన్ చంద్ర, అలానే ఈ కార్యక్రమం మన యజ్ఞ నారాయణపురం గ్రామశాఖ ఆధ్వర్యంలో, అట్లనే కల్లూరు తెలుగుదేశం పార్టీ శ్రేణుల అందరి, అట్లనే సత్తుపల్లి నియోజకవర్గంలో ఉంది ఇది, కల్లూరు మండలంలో యజ్ఞనారాయణపురం అనేది గ్రామం. ఈ గ్రామంలో ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంది అంటే మీరందరూ గమనించండి. ఇవాళ ఈ కార్యక్రమానికి నందమూరి రామకృష్ణ గారు వచ్చారు. చాలా సంతోషం. మహిళలు, పెద్దలు, చిన్నలు అందరూ కూడా వయసుని గమనించకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వచ్చారు. దానికి నేను ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున మీకు అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నాను. వారికి హృదయపూర్వకమైన స్వాగతం చెబుతూ ఉన్నాను. ఇప్పుడు అనేక విషయాలు పోలిట్ బ్యూరో సభ్యులు, మన జాతీయ తెలుగుదేశం పార్టీ రాజకీయ విభాగం కార్యదర్శి తొండపు జనార్దన్ రావు గారు, ఇక రామకృష్ణ గారి గురించి నేను 82లో పార్టీలో చేరాను. అప్పటి నుంచి నేను వీరిని గమనిస్తూనే ఉన్నాను. కాకపోతే నేను మామూలుగా ఉండేవాడిని, అంత పెద్ద ఇది లేదు. అయినా ఆ టైంలో వారు ఆహ్వానాలు పంపించేవారు, కార్యక్రమాలకు పిలిచేవారు. అందుకని అసలు అవన్నీ చూస్తామంటే ముందు ఎన్టీ రామారావు గారికి పెట్టినటువంటి రాజకీయ పార్టీ తెలుగుదేశానికి వారే మొదట్లో సారథ్యం వహించారని కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. అందుకనే వారు ఇక్కడికి వచ్చిన తర్వాత 2 నిమిషాలు అన్నారు. అదే వచ్చిన తర్వాత నాకు తెలుగుదేశం కండా కప్పడం అన్నారు. గమనించారా మీరు? నాకు తెలుగుదేశం కండా కట్టమని అన్నారు. ఇలా చాలా విషయాలు చెప్పచ్చు, సమయం లేదు. మీకు కూడా ఇప్పటికే సమయభావం అయింది. ఎందుకంటే ఇప్పుడు మనం కోరుకునేదంటే ఏ నేపథ్యంలో ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఈ గ్రామంలో మరి వారి ఇక్కడ ఆవిష్కరించారు. అట్లనే 2వ ఆవిష్కరణ ముఖ్య అతిథిగా జనార్దన్ గారు వచ్చారు. మనం అందరం కూడా కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చాం. ఇవాళ దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది. మన పక్కన ఉన్నటువంటి తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో బాబు గారి నాయకత్వంలో సవ్యంగా పరిపాలిస్తూ ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నది. ఇక్కడ అపసవ్యంగా పరిపాలించే ప్రభుత్వం ఉన్నది. అంతకుముందు ఇంకా అధ్వానంగా పరిపాలించే ప్రభుత్వాలు ఉన్నాయి. ఇవాళ సార్ చెప్పినట్టుగా ఒక శూన్యత ఏర్పడింది. ఏమంటున్నారంటే బీఆర్ఎస్ వాళ్ళు ఈ కాంగ్రెస్ పనికిరాదు, అట్లనే కాంగ్రెస్ వారు ఈ బీఆర్ఎస్ అసలే పనికిరాదంటే ఇక జనం ఎవరి వైపు చూస్తున్నారు? తెలుగుదేశం ఆధ్వర్యం లేకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కూటమి కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకనే రాబోయేది తెలంగాణలో తెలుగుదేశం ప్రభుత్వమే లేదా కూటమి ప్రభుత్వమే అని జనార్దన్ గారు చెప్పారు. అది ముమ్మాటికి నిజం. ఆ ఆశతోనే మనం అందరం పనిచేస్తూ ఉన్నాం. కాకపోతే బాబు గారు తన టైంను స్పేర్ చేసి నెలలో 3 రోజులు వస్తాయి. ఎందుకంటే వారి వెంటే మాస్ ఉన్నారు, క్లాస్ ఉన్నారు తెలంగాణలో. ఈ మనం అనుకునేటటువంటి ఆశ నెరవేరాలంటే, సఫలం కావాలంటే, ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడాలంటే ఇవాళ బాబు గారు ఇక్కడ పర్యటించాల్సి ఉంది. పెద్దలకి వచ్చారు కాబట్టి ఈ విషయం నేను వారి ద్వారా వారికి మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మన రామకృష్ణ గారు వచ్చారు. వారిలో ఎన్టీ రామారావు గారిని చూసుకొనే మీరందరూ వచ్చారని నేను అనుకుంటున్నాను. అందుకనే రామకృష్ణ గారిని కూడా నేను కోరేది ఏంటంటే, అయ్యా మీకు వీలు చూసుకొని మమ్మల్ని నడపండి.
తెలంగాణలో మా సత్తా ఏంటో మేము చూపెడతాం. ఇన్ని సంవత్సరాలు బట్టి ప్రతిపక్షంలో ఉన్నాం, మరి 44 సంవత్సరాలు బట్టి తెలుగుదేశంలో ఉన్నాం. ఏ ఆశలకు కానీ ఏ ఆకర్షణలకు కానీ లోను కాకుండా మరి కార్యకర్తలు ఉన్నారు. ఖమ్మంలో బహిరంగ సభ పెడితే మరి బాబు గారు లక్షలాది మందిగా వచ్చి జయప్రదం చేశారు. తప్పకుండా అండి, నేను అనుకున్నట్టు తప్పకుండా మన పునర్వైభవం చూస్తాం తెలంగాణలో. థ్యాంక్ యూ. మీరే మళ్ళీ తెలుగుదేశం జెండా రెపరెపలాడుతుంది. మీరు ఆరోగ్యం సహకరించినంత వరకు మీరు రండి, మీ మీ అంట మేము వస్తాం. మా శ్రీరామ రక్ష. తెలుగుదేశం పార్టీ యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో మనం అందరం కదా. తెలంగాణ ప్రజలు ఇప్పుడు సైకిల్ గుర్తు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. తెలుగు కూడా ఎక్కువ ఉంటే తెలుగుదేశం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి పెద్దలకి చిన్నలని ఈ కార్యక్రమాన్ని పెద్ద మీద వేసుకొని ఒకరేమో విగ్రహం ఇచ్చారు, ఒకరేమో అన్నదానం చేస్తున్నారు, ఇంకో ఏదో కార్యక్రమం వారు ఇందాక చెప్పారు జనార్దన్ గారు, శ్రీనివాస్ గారు, అట్లనే జాస్తి శ్రీనివాసరావు. ఇక్కడ అందరూ తలా ఒక చెయ్యేసి ఇక్కడ మారుమూలగా ఉన్నటువంటి గ్రామంలో ఇంత పెద్ద సభ నడిపి జయప్రదం చేశారు. ఇదే తెలుగుదేశం వ్యాపిస్తూ ఉంది, బలపడతా ఉంది, అవకాశం ఎదురు చూస్తుందని మీరందరూ గమనించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు రామనాథం గారు. ఇప్పుడు మీరందరూ ఎప్పుడా అని ఎదురు